చికెన్ కి మటన్ కి ఏ మాత్రం తీసుకొని హై ప్రోటీన్స్ ఉన్న మీల్ మేకర్ తో ఇలా కర్రీ చేసి చూడండి. చపాతీకి రైస్ కైనా చాలా బాగుంటుంది. అయితే ఒక కప్పు వరకు మీల్ మేకర్ ని వేడి నీటిలో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి చల్లారిన తర్వాత అందులో వాటర్ ని తీసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి మిరియాలు, జీలకర్ర, సోంపు, పట్టా, లవంగం, యాలక్కాయి, జీడిపప్పు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కాసింత నూనె వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి, కారం, అలాగే ముందర గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కూరకు తగ్గట్టుగా వాటర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటని తగ్గించేసుకొని అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి కవర్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా కమ్మగా ఉంటుంది.